తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. అయితే ఆయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం అలాగే ఇక్బాల్ పాషా వాటిని తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, ఇంకా విచారణ పేరుతో ఆలస్యం చేస్తున్నారని, తాము ఎన్నిసార్లు కోర్టు చుట్టూ తిరగాలని తల్లి శంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సత్యం బాబు నిర్దోషిగా తాము చెబుతున్నప్పటికీ మళ్లీ అతనిపై నమోదు చేసిన సెక్షన్లపై అభిప్రాయం తెలపాలంటూ సీబీఐ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కేసు విషయంలో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, డీజీపీ స్పందించాలని కోరారు. కేసు ముగిసింది అని చెప్పి సీల్డ్ కవర్లో హైకోర్టుకి అని సిబిఐ కోర్టుకి ఇచ్చారండి. అయితే ముగిసిన తర్వాత 3 months అయిపోయింది, ముగిసి కూడా 3 months తర్వాత ఒక నోటీస్ పంపించి ఆ నోటీస్లో పలానా వ్యక్తి ఉన్నారు, ఆ సెక్షన్స్ ప్రకారంగా మేము పెడుతున్నాము, మీకేమైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి అన్నారు. మాకు అసలు మొదటి నుంచి అభ్యంతరం ఉంటూనే ఉంది. అయినా ఆ సీల్డ్ కవర్లు యాక్చువల్గా లా ప్రకారంగా హైకోర్టుకి సిబిఐ కోర్టుకి ఇచ్చిన తర్వాత యాజ్ ఎ పేరెంట్స్గా బాధితులుగా మాకొక కవర్ ఇవ్వాలి, అలాగే సీఎం గారికి, స్టేట్ గవర్నమెంట్ సీఎంకి, అలాగే హోమ్ మినిస్టర్కి, డీజీపీకి కూడా, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కవర్ ఇవ్వాల్సి ఉంటుంది సీల్డ్ కవర్స్. మరి మాకేమి ఇవ్వకుండా 3 months తర్వాత ఈ పలానా వ్యక్తిని పెడుతున్నా, మీకు అభ్యంతరం ఉందా అని అడుగుతారు. అసలు దానికి అర్థమేముందా అండి? లా ప్రకారంగా సుప్రీంకోర్టు కొన్ని అమెండ్మెంట్స్ చేసింది. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా కవర్ ఇవ్వాలి, వాళ్ళ బాధితులది కూడా మీరు వర్షన్ తీసుకోవాలని చెప్తున్నా కూడా ఓ పక్కన మా వర్షన్ లేకుండానే వాళ్ళంతటా వాళ్ళే పోలీసులు ఏదైతే చేశారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. మరి మాకు కవర్ ఇవ్వకుండా మేము ఎలా అభ్యంతరం చెప్తామండి? ఇది ప్రజల మధ్యలోకి వెళ్ళింది, సంచలనం సృష్టించింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి సిబిఐ కూడా. దర్యాప్తు సంస్థలు అంటే స్వచ్ఛందంగా ఉండాలి. ఇట్లా అడ్డదిడ్డంగాను పోలీసు వాడు చేసింది ఏదైతే ఉందో అదే ఫాలో అవుతుంటే ఎలా జరుగుతుందండి? సిబిఐ అంటే చాలా లోతుగా వెళ్ళి కేసును దర్యాప్తు చేయాలి. మరి వాళ్ళకి తెలుసో తెలియదో నాకు అర్థం కావట్లా. మేము ఎవరైతే మా పాప కేసులో ఉన్నారో వాళ్ళ వైపు నుంచి దర్యాప్తు జరగటం లేదు, వాడి చుట్టే తిప్పుతున్నారు కేసు మొత్తాన్ని కూడా. అంటే ఇక్కడ ఏంటంటే ధర్మం అనేది ఎలా ఉంది అంటే ధనవంతుల దగ్గర ఉంది, న్యాయం అనేది నేరస్తుల దగ్గర ఉంది. ఇప్పుడు ధర్మం, న్యాయం రెండు కూడా వీళ్ళనే కాపాడుతుంది నేరస్తుల్ని. అంటే సామాన్య మానవుడికి, మధ్యతరగతి వాడికి కూడా న్యాయం జరగదు భారతదేశంలో అని తెలుస్తుందండి. మా పాప కేసులో మా పాప కేసు తర్వాత ఎన్ని కేసులో జరిగింది? నిర్భయ కేసు జరిగింది మా పాప తర్వాతే. నిర్భయ కేసులో వాళ్ళు సామాన్య మానవులు కాబట్టి వాళ్ళకి శిక్ష వేశారు. అలాగే ప్రియాంక రెడ్డి మా పాప కేసు తర్వాతే జరిగింది, అక్కడ మామూలు మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి శిక్ష వేసింది. అలాగే మా పాప తర్వాత వరంగల్లో ప్రగతి వాళ్ళ కేసులో కూడా అక్కడ అమాయకుల్ని బలి చేశారు. అంటే ఇక్కడ న్యాయం ఎవరికి జరుగుతుందంటే ఎవడైనా అమాయకుడు కనుక ఉండి, లేదా ఎవడైనా నార్మల్ పీపుల్ కనుక ఉన్నట్లయితే, సామాన్య ప్రజలు ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారు. ఈ పక్కన ఎవరైనా ఏంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ధనం కానీ ఉన్నట్లయితే వాళ్ళకి న్యాయం జరగదన్నమాట. ఇది జరుగుతున్నటువంటి ఈనాడు మన చట్టాల్లో ఇలాంటి లొసుగులు ఉన్నాయి. వీటిని ఎప్పుడు సవరిస్తారండి? ఎలా చేస్తారు? బాధితులకి ఎప్పుడు న్యాయం చేస్తారండి? మా పాపకి న్యాయం చేస్తేనే ఆడపిల్లలందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఎక్కడ ఏ పాపకి న్యాయం చేశారు ఒకసారి చెప్పమనండి వాళ్ళని. ఏ పాపకి న్యాయం చేశారు వాళ్ళు? ఎవరికి చేయలేదు. ఇప్పుడు సుగాలి ప్రీతి రోడ్డు ఎక్కారు, వాళ్ళకేం న్యాయం చేస్తారండి? చెయ్యరు, అక్కడ కూడా జరగదు. వాళ్ళు సిబిఐ అడుగుతున్నారు కానీ సిబిఐ కూడా చెయ్యదు వాళ్ళకి. నేను మీకు వీడియో ముఖంగా చెప్తున్నాను, సిబిఐ కూడా ఏమీ చేయదు. అక్కడ పక్కన ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం మీకు న్యాయం జరగదమ్మా, మీరు సిబిఐకి వెళ్ళొద్దు. ఇదే విన్నవించుకుంటున్నాను ప్రతి వ్యక్తికి కూడా. ప్రతి సామాన్య మానవుడి మధ్య తరగతికి న్యాయం అనేది లేదు. చట్టం దృష్టిలో అందరూ సమానం అన్నారు కానీ ఇక్కడ సమానం కాదు. ధనవంతులు మాత్రమే చుట్టాలుగా ఉన్నాయి. అసలు ఏం చేస్తున్నారండి సిబిఐ? సిబిఐ అంటే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నది. ఏంటి ఈ మా పాప కేసులో తెలిసిపోతుంది ఎంత స్వచ్ఛంద సంస్థ అని. కాబట్టి మేము ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం అంటే ఆ రికార్డు కూడా మాకు, సీఎంకి, హోమ్ మినిస్టర్కి, డీజీపీకి, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా స్పందించాలి దీని మీద. ఎందుకంటే ఆనాడు గవర్నమెంట్ కూడా మాకు సహకరించింది. సిబిఐకి వెళ్ళటానికి కూడా వాళ్ళు కూడా ఒక కారుకులే సిట్టును కూడా వేసింది. సో అందువల్ల
వాళ్ళు కూడా స్పందించాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కూడా డిప్యూటీ సీఎంకి, సీఎం గారికి, హోమ్ మినిస్టర్కి, డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా దీని మీద స్పందించండి. మీరు స్పందించి న్యాయం చేయండి. అమాయకులు మాత్రం బలి చేయొద్దు అని కోరుకుంటున్నాను.